ఓకే. సో ఇక్కడ SSH అని ఉంది కదా పుట్టిలో. సో దట్స్ వై వీ నీడ్ SSH ప్రోటోకాల్ ఇన్సైడ్ ద వాట్ ఇస్ దట్ EC2 ఇన్స్టెన్స్ వెన్ వీఆర్ కాన్ఫిగరింగ్ సెక్యూరిటీ గ్రూప్స్. సో సెక్యూరిటీ గ్రూప్స్ కాన్ఫిగర్ చేసేటప్పుడు వీ రిక్వైర్ SSH ప్రోటోకాల్ మ్యాండేటరీలీ, ఓకే, ఫర్ లైనక్స్ ఇన్స్టెన్సెస్. mandate Linux instances, okay. And then here the source in the sense is we have three types of things here: custom, anywhere, my IP. Custom in the sense is you can able to provide your IP address, అంటే ఇదేమి ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంటికి మెయిన్ డోర్ ఉందనుకో, మెయిన్ డోర్ ఎక్కడ పెట్టుకుంటాం? ఈస్టో, వెస్టో, నార్త్ అని పెట్టుకుంటాం. ఈస్ట్ పెట్టుకున్నాం అనుకో, అదేమి ఓపెన్ టు ఆల్ అనమాట. అంటే అర్థమేమి, లైక్ ఎనీవేర్, అంటే ఎవరైనా రావచ్చు మన ఇంట్లోకి అని. ఇక్కడ చూడండి ఓపెన్ అనమాట. 0.0.0.0 అంటే ఓపెన్ ఐపీ అడ్రసెస్, అంటే మన ఇన్స్టెన్సెస్కి ప్రపంచంలో నుంచి ఎక్కడి నుంచి అయినా మనం కనెక్ట్ అవ్వచ్చు అని. అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ది గ్లోబ్ మనం ఈ ఇన్స్టెన్స్కి యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకే. ఎనీవేర్ అంటే. కస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ షుడ్ బి హ్యావింగ్ సమ్ ఐపీ అడ్రస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168. లైక్ దిస్. ఇప్పుడు దీంట్లో మనకు కింద చూపిస్తుంది చూడండి, ప్రాంప్టింగ్లో చూపిస్తుంది. మనకి ఏది కావాలనుకుంటే అది సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఓన్లీ 192.168 నుంచి ఉన్న ఐపీ అడ్రసెస్ మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్, ఓకేనా. దిస్ ఈజ్ కాల్డ్ కస్టమ్ ఐపీ అడ్రస్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే రియల్ టైంలో మనం ఇంటర్నల్ నెట్వర్కింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇంటర్నల్ నెట్వర్కింగ్ అంటే ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకో, మన కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట, ఓకేనా. ఇంటర్నల్ డెవలప్మెంట్స్ లైక్ ఇప్పుడు మనం ఏదైనా హోటల్లో ఫుడ్ చేసామనుకో, ఫస్ట్ మనం టేస్ట్ చేస్తాం కదా బాగుందా లేదా అని. ఆ బాగుందా లేదా అని టెస్ట్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి ఐపీ అడ్రస్ అనుకోండి ఇది, ఓకేనా. లైక్ దట్ మన ఇంటర్నల్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవడానికి, మనం వాటిని కాన్ఫిగర్ చేయడానికి, అప్లికేషన్స్ అన్నీ పర్ఫెక్ట్ వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి కొంతమంది మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు అనమాట. ఆ కొంతమందికి సంబంధించిన ఐపీ అడ్రస్సే ఇది. దట్ ఈస్ కాల్డ్ కస్టమ్ ఐపీ అడ్రస్, ఓకే. అండ్ దెన్ మై ఐపీ అడ్రస్, యూ హ్యావ్ ఓన్లీ వన్ మై ఐపీ అడ్రస్ లైక్ దిస్ 110.235.236.213. సో ఈ ఐపీ అడ్రస్ అనేది మై ఐపీ అడ్రస్. మనం ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది తీసేసుకుంటుంది అనమాట. సో ఈ ఐపీ అడ్రస్ నుంచి మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం, ఓకే. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్లోకి వచ్చేసి నేను ఇప్పుడు మై ఐపీ అడ్రస్ అని టైప్ చేశాను. ఇక్కడ చూద్దాం మనకు అదే వస్తుందో లేదంటే వేరేది వస్తుందో. చూడండి మై ఐపీ అడ్రస్ అని టైప్ చేస్తే 110.235.236.213 అని వచ్చింది చూడండి. సేమ్ ఇదే ఉందా ఇక్కడ, 110.235.236.213. అంటే ఈ పర్టికులర్ ఇప్పుడు నేను యాక్సెస్ చేస్తున్న ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ఐపీ అడ్రస్ అనమాట ఇది, ఓకేనా. సో దీని ఐపీ అడ్రస్తో మాత్రమే ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఇన్స్టెన్స్, ఓకే. దిస్ ఈజ్ ద లాజిక్, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ బిహైండ్ కస్టమ్ ఎనీవేర్ మై ఐపీ, ఓకే. సో హోప్ ఐ థింక్ యూ అండర్స్టూడ్. అర్థమైందా ఇప్పుడు ఇక్కడ సోర్స్ అనేది 3 కాన్సెప్ట్లు? అవును సార్, రైట్ అర్థమైంది సార్. రైట్. సో మనం ఎప్పుడైనా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు, మనం ఇంటర్నల్గా చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేసేది ఎనీవేర్ మాత్రమే, ఓకే. బట్ ఇన్ ద రియల్ టైం ఖచ్చితంగా కస్టమ్ ప్రొవైడ్ చేస్తాము. కస్టమ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ సిఐడిఆర్ బ్లాక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అది కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయము. ఖచ్చితంగా యాజ్ పర్ ద డాక్యుమెంట్ యూ షుడ్ ఫాలో. మనకు ఒక డాక్యుమెంట్ అనేది ఇస్తారు, ఆ డాక్యుమెంట్ని బట్టి మనం ఐపీ అడ్రస్ అనేది ఫాలో అవుతాం అనమాట, ఓకేనా. దట్స్ వేర్ యూ నీడ్ టు ప్రొవైడ్ ద సోర్స్ హియర్, ఓకే. అండ్ యూ కెన్ ఏబుల్ టు గివ్ ద డిస్క్రిప్షన్ హియర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు ఎనీవేర్ అని తీసుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, లేదా కస్టమ్ అని తీసుకుంటే దానికి సంబంధించిన డిస్క్రిప్షను, మై ఐపీ అని తీసుకుంటే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్, కానీ యూ కెన్ ఏబుల్ టు గివ్ ద డిస్క్రిప్షన్ ఫర్ దిస్ పర్టికులర్ సెక్యూరిటీ గ్రూప్. సో అర్థమైంది కదా, రైట్. అండ్ దిస్ ఈజ్ ప్రోటోకాల్. So SSH type is TCP protocol. Why it is a TCP protocol? Because so you know already the protocol is first from external to internal is HTTP protocol, but here SSH is an TCP protocol. Why? Because when you are accessing the system by using the putty tool, right? This is the one type of terminal, putty terminal. So from this we are connecting to that instance. That's why it is called TCP protocol, not HTTP protocol. Why? Because it is not accessing the HTTP pages, HTML pages, or any type of like hypertext markup language files like that, but it is accessing the server itself.
That's why it is the protocol is called TCP protocol. That's why here it's by default it will take TCP protocol only for SSH. Okay, that's the reason behind the SSH TCP protocol. And the port range, the default port for SSH is 22. As you know already, look at here, the default port is 22. If you select serial, the port number will change. The others, the port number will change to 23, like this. And if you change to R login, the port number is 513. And if you change to SCP DUP, 95 port number. And if you change to RA, there is no any port number. And if you change to bare SSH connection, so here you need to provide the port number also. Okay, so that is what the port number, the default port number for SSH is 22, and this is the only port number, and this is the protocol you need to remember. That is, if it is an SSH type of connection, the protocol is TCP and the port number is 22. Okay, right. And you need to add one more rule, that is nothing but custom TCP rule also you can take, but here you can take anywhere, simple. Okay, so custom TCP in the sense is whatever it may be, apart from SSH. Okay, that's what custom TCP. And then you need to uh, do all traffic. All traffic, for this all traffic protocols also, all protocols will be there, and then port range is also from 0 to 65535, and if you can check anywhere. Okay, so these type of security group or security firewall rules you can able to create. And then here HTTP also, you can able to take HTTP protocol also. Okay, like where is that HTTP, right? HTTP protocol. So protocol is a HTTP type, is one type of rule, and that rule is also, the protocol is TCP, transmission control protocol, and the port range is 80. HTTP, the thing is port is 80 only. Here you can able to take anywhere. Okay, look at here, if I am not selecting these three things, I am just deleting all those things. If I am not selecting any those things, I am just selecting SSH only. Now I am just review and launch. Okay, so I am launching this instance by choosing an existing key pair, click on launch instance. Now what's that, the security group of this one is different comparatively with the already existing ones. Okay, not allowing. Okay, not allow. Oh shit, it was deleted. Right. Right. So now let me do one thing. I will log into this instance, not allow instance, and then I'll try to install Apache. Then I'll try to access that one, whether I'm going to access this one or not. Let us see. Okay, select this one. See here, you need to select the public IP address if you want to connect to the instance. Just copy the public IP address and go to putty. Then you can just control V. So I have already configured the authentication file, extended one by default. That's why I don't want to give again and again. Okay, so just click on OK. So here the username is EC2 user. So how can you find that username is EC2 user? I told you in the initial class only, but I will remind you again. How can we find out that user ID is a EC2 user? Okay, let me change the font size. Okay, look at here. If you click on connect, so it will shows here SSH client. Look at here, the EC2 user. This is the EC2 user. Okay, the default user ID is for Linux operating system is EC2 user in Amazon AWS services. Okay, and if you find here also it is showing username. Okay, username is EC2 user. Okay, like this. And if you go to instances and if you click and if you create any Ubuntu, like that means it is having different user ID called Ubuntu only. Okay, now it was 2 by 2 check paused. Now let me try to install sudo bash first. Go to root. Okay, and then yum install.
httpd space -y. So now it was installed. Okay, so Apache was installed, so I am going to start it. Okay, service httpd start it. Okay, so now it was started. If I want to check the status, simply status, it was running now. Okay, so now I want to display it. If I am accessing the DNS name of this particular instance, it should be showing some Apache Tomcat or Apache like that. So this is the public IPv4 DNS you need to access to. You need to access some, what is that, application from this instance. Just copy this code, copy this one, and then go to click here. Okay, Control V and then press enter. See, look at here, it is still trying to get that things. Why? Because when I am creating this instance in the security group, if you want to modify the security group, simply just select this instance, go to security tab, in that go to this security group. Okay, so the security group is Apache which we have created, hence the name is also showing Apache here. And if you want to edit inbound rules here, you can also edit now also. Okay, see, when the instance is running also, you can able to edit the security groups. Okay, so don't worry about that. So you can able to edit the security groups while instance is running. Look at here, so the instance is running. Now I am entering into that particular instance security group. Now I am going to edit the inbound rules. Okay, just add rule, just select. Now here select only all traffic, only single one. Okay, just anywhere from IP. Okay, like simply you can save the rule. Okay, now you have saved for anywhere, all traffic and anywhere. Okay, now let us see, let us try to access. See, I didn't click on refresh, it's automatically refresh itself and showing the page, test page. Look at here, this is what we need to get the output after installing the Apache. But you should configure the security group in such a way that it should be allow from anywhere. Okay, this is what the secret behind the firewalls and security groups. I think, hope you got it. Now this is the test page, and when we are installing Apache, by default it is showing this one. Okay, but here we want us to display our own application. Okay, so for that we are placing our own applications. Like in the real time also, what they will do means they will configure their own applications. Okay, in the place of HTML directory. Okay, so here in this path cd where www.html, here in this path every company, each and every company place their applications in such a way that they have their own what's that, project style or thing. Let me show you some real time example, like in the Google itself. Okay, see, real time website content placed in Apache server. Okay, so here look at here, how to use the Apache web server to install and configure. మనం ఏదైతే చేసామో అన్నీ మన గూగుల్లో ఉంటాయి. కాకపోతే ఏమంటే మనం ఏది చేయాలి, ఏది ఎప్పుడు చేయకూడదు, ఏది ఎట్లా చేయాలి అనేది తెలుసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇది మీకు, మీరు డైరెక్ట్గా ఇలాంటిది ఏదైనా ఒకవేళ గూగుల్లో చూసినారనుకోండి, మీకేం అర్థం కాదనమాట. సి హౌ టు ఇన్స్టాల్ అపాచీ అండ్ ఉబుంటూ సర్వర్, వాళ్ళు ఉబుంటూ సర్వర్లో ఇచ్చినారు. సి ఉబుంటూ సర్వర్లో చూడండి యాప్టిగెట్ అని ఉంది, మనం లైనక్స్లో ఎమ్ ఇన్స్టాల్ అని ఉంది. దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఉబుంటూ అండ్ లైనక్స్. ఓకే, so in the Ubuntu it is called as apt-get. Okay, so here they are installing directly Apache 2 minus y. Okay, now let us see, let's try to installing to create the Ubuntu instance here. Okay, so let me terminate these two things, then I'll click on launch instance. So here I will take Ubuntu now. Okay,
So I think this is the first time we are launching this Ubuntu instance here. Same procedure, there is no any difference while you are configuring or while you are launching the instance. Okay, just security group. So here I'll select the security group as DevOps and Puneet and then Apache. Okay, so just review and launch. So simply you can select the launch and then select the existing key pair extended and then click on launch instance. As same as routine, when you are launching an instance for Windows or Linux or anything, that's going to be same procedure. Okay, same procedure and same things you need to follow, like how to configure STTP, how to configure the security groups or key pairs or anything, that is as same as for Linux and everything. Okay, don't get confused there. Now let's wait for Ubuntu. రియల్ టైమ్ లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది సార్ ఉబుంటూ పైన. రియల్ టైంలో కూడా ఉబుంటు పైన చేస్తారు, అంటే నాట్ దట్, అంటే ఎక్కువ చేయరు బట్ చేస్తారు. బట్ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో అది ఉబుంటు పైన కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను లైనక్స్లో చూపించాను కదా, అవన్నీ కూడా మీరు ఉబుంటులో కూడా ప్రాక్టీస్ చేయండి. ఉబుంటులో మనం యూస్ చేసే కమాండ్స్ లైనక్స్లో రెండు ఒకటే, ఎక్సెప్ట్ దట్ ఎం అండ్ యాప్ట్ గెట్ అంతే. ఓకేనా, అంటే ఈ యాప్ట్ గెట్ అనేది యూస్ చేస్తాం ఉబుంటులో, కానీ లైనక్స్లో YUM అని యూస్ చేస్తాం అంతే. ఓకేనా, దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ లైనక్స్ అండ్ ఉబుంటు. Now select this Ubuntu server, click on connect. If I click on EC2 instance connect, look at here, the username it will shows called Ubuntu. Let it be. It is still getting the things. It is still initializing. That's why it is not showing there. Maybe it's not ready to connect. That's why. Okay, meanwhile I'll try to connect by using this. Okay, I'll connecting with the super putty. Login with Ubuntu. Okay, I'm just pressing enter now. It will connect automatically. Why? Because in the putty also I have provided that authorized key, right? See, it was logged in now. Okay, so if you want to change the settings here also you can do change settings like this. Appearance, go to change and then bold, you can select 18 and then click on OK. Then if you want to change the color also you can change use system colors, so that it will change color to white background like this. Okay, this is how we can able to connect. If you click on connect, it is showing, it will shows here, see here, this is the Ubuntu username. Okay, for this, the username for Ubuntu is Ubuntu only. Apart from that, Linux, SUSE Linux and everything, the username is EC2 user only. Okay, only for Ubuntu it is, the username is Ubuntu. Okay, now let us see. Now let us do something with this one. Okay, so here what they have given, sudo apt-get install apache 2 -y. Okay, so let us see here. సో మీకు ల్యాంప్ అని ఒకటి ఉంటుంది, ల్యాంప్ సర్వర్ అని. అది ఏమంటే అది నేను మీకు చెప్తాను, అందరూ అది యాక్చువల్గా అందరూ చెప్తా అంటారు అది. సి మనకి ఇప్పుడు ఉబుంటులో ఇన్స్టాల్ చేసి అంటే చూడండి, EC2 archive ubuntu.com ubuntu pool apache 2 bin that is not found అని వస్తుంది ఇక్కడ. ఓకేనా, బట్ లెట్ us see that rpm space -q ubuntu. Okay, is this worked out? The rpm sudo apt install rpm, see command rpm not found, so but can be installed with sudo apt install rpm. It is showing the what's that resolution method also you can install. Okay, let me go to sudo bash first. Okay, so now I'm in root user instead of ubuntu user. Now I'll install apt install rpm. Okay, so rpm has no installation candidate, so ఇక్కడ మనకి rpm అనే ఇది లేదన్నమాట. సో లెట్ మీ డూ వన్ థింగ్, apt get install rpm. సో స్టిల్ rpm ప్యాకేజ్ ఇస్ నాట్ ఇన్స్టాలేషన్ క్యాండిడేట్. సో ఆర్పిఎంకి ఉబుంటుకి సంబంధం లేదు కాబట్టి, అంటే వాడి ప్యాకేజ్ వేరు వీడి ప్యాకేజ్ వేరు, బట్ బోత్ ఆర్ లైనక్స్ ఓన్లీ. కానీ ఇక్కడ ఆర్పిఎం అనేది ఉండదు కాబట్టి మనకి ఇన్స్టాల్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఒకసారి apt get install
STTPD అని చూద్దాం ఓకేనా. బట్ బిఫోర్ గోయింగ్ టు ఇన్స్టాల్ దిస్ లెట్ మీ గో టు స్లాష్. లుక్ at here, whereas in the Linux also same fields only. Okay, let me log into the Linux also here by using the same let me use this one and then I'll go to instances. Okay, so in the instances I'll take this not allow one also. This is the one, right? This is the one Linux only, right? Copy this public and then go to super putty, then you can log in with this thing. Here you need to change Ubuntu to EC2 user, right? See, look at here, it was Amazon Linux and this is Ubuntu server. Okay, look at here, this is authentication with public key imported OpenSSH and this is Ubuntu server. Okay, right. So here I'll change it to change settings and then I will increase the font size here, bold and 18. This is, look at here, this is Amazon Linux. Now I'll go to cd slash, okay, ll. Look at here, all the default files, that is directories or files or file systems that are available in the Amazon Linux are also same available in Ubuntu also. See here, bin boot dev etc home. Okay, see bin boot dev etc home, library lib64, library lib64. Here we have library 32 and library 32 bit also, and then lost plus found media mnt opt. See, lost plus found is not there, local media mnt opt are there. Okay, and then uh, run and then snap user where. So here where is there already, so let me go to where now. Okay, so in the where there is no www now. Look at here, there is no www file here. So it is having some, Ubuntu is having some default or extra files which are related to the Ubuntu operating system. Okay, but here there is no www. Why? Because we didn't install Apache as of now. Okay, let us install that one. So package HTTPD has no installation candidate in Ubuntu, but here already Apache 2 was installed and Nginx core also installed. So already the package HTTPD is a virtual package provided by Apache 2 and Nginx. So Apache 2 ki Nginx ki virtual package edante HTTPD. So HTTPD was already installed here, so it was showing something here called HTTPD. Okay, right. So now let us do that. So failed to start Apache 2 service not found. Okay, right. Let us do one thing. So that's why in the real time they will not use Apache in the sorry, not Ubuntu. Why? Because they will have something like that. Linux is that's why Linux is familiar in real time instead of Ubuntu. They need to install some other packages and everything for Ubuntu, right? Okay, let us enable this Apache 2 now. Let us do that. Right, systemctl enable Apache 2. Unit file Apache 2 service does not exist, but it is installed already. Apache 2 was installed. Here it is showing. Okay, let us do one thing. Start. There is no Apache 2. We'll do one thing. Simply Apache. Let's try. Still, Nginx is also not there. See, it requires different packages. We need to dependency packages are there. Okay, so we need to install those dependency files here. But in the Linux, in the Red Hat Linux, there is no dependency tools like that. Minstall HTTPD simply. Okay, we have already installed, right? Oh, sir.
it was already running in the Amazon Linux, whereas in the Ubuntu it was not running and it is showing some errors also. It requires some things like related to enable the what's that dependency softwares. Okay, we'll see that later, Ubuntu things. Okay, that's how the difference between Linux and what's that Ubuntu. Okay, we will see the Ubuntu also. Like see here they are providing some things like this. Look at here. This is the work tool, that is applicate install Apache 2. Okay, it was already installed, but it is showing something wrong. Okay, anyways, let us go to here. Let us see this one. See, developing real-time web applications with servers and events. Uh, like that, building a real-time app with servers and events. This is different actually, but okay. npm install -g create react app. ఓకే, ఇవన్నీ కూడా మనం డాకర్స్లో చూస్తాంలే. ఐ మీన్ డాకర్స్ అంటాను, డాకర్స్ అండ్ కుబర్నెటిస్లో చూస్తాం. సో నాట్ నౌ, దీస్ ఆర్ ఆల్ వెరీ అడ్వాన్స్డ్ టాపిక్స్ నౌ. ఓకే, విత్ అపాచీ కాఫ్కా కూడా చూస్తాం మనం. కాఫ్కా కూడా వెరీ ఇంపార్టెంట్, మన రియల్ టైంలో మనం చూస్తాం. వెబ్ సర్వర్ లాగ్స్ ఇవన్నీ కూడా. బట్ ఇది ఇట్లా చూడకూడదులే, ఇది డైరెక్ట్గా మనం దీంతో చూస్తాం. అదేమది రియల్, ఇట్లా చూడంలే, నేను రియల్ టైంలో చెప్తాను మీకు. ఓకే, రైట్. సో ఇది ఇక్కడ మనం ఇక్కడ చూసినా కూడా వేస్ట్లే, ఎందుకంటే నేను రియల్ టైంలో నేను చూపిస్తాను మా దాంట్లో. ఇక్కడ మనకి అంత ఇంటర్నెట్లో అంత ఈజీగా ప్రొవైడ్ చేయరు వాళ్ళు. ఏదో నార్మల్గా ల్యాబ్ సెటప్ కోసం అన్నట్టు చూపిస్తారు, కానీ రియల్ టైంలో చూపిరు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను నా ఆఫీస్ ల్యాప్టాప్లో చూపిస్తానులే మీకు. ఓకేనా, రైట్. ఓకే, ఇదంతా వేస్ట్ ఇది. రైట్. ఓకే, మామూలుగా మనకేమంటే ఇక్కడ ఇది ఏదైతే ఉందో, ఇక్కడ ఉంది కదా, ఈ వేర్ ఎస్టీటీపీ అని ఉంది కదా. సో ఇక్కడ HTMLలో కానీ లేదంటే ఈ CGI బిన్ ఉంది కదా, ఈ CGI బిన్లో కూడా మనకి అప్లికేషన్స్ ప్లేస్ చేస్తారనమాట. ఓకేనా, సో ఈ CGI బిన్లో కూడా ఎలా ప్లేస్ చేస్తారు, ఎట్లా అనేది నేను మీకు నా రియల్ టైంలో మా ఆఫీస్ దాంట్లో నేను మీకు చూపిస్తాను. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ చేయండి, మీరు వచ్చినప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ. ఓకేనా, సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అప్లికేషన్స్ ఎట్లా ప్లేస్ చేస్తున్నారో, అప్లికేషన్స్ ఎట్లా యాక్సెస్ చేస్తున్నారు అనేది మీకు రియల్ టైంలో నేను చూపిస్తాను. ఓకే, రైట్. That is what I wanted to show you now. And then what's the topic actually today I wanted to tell you. Let me finish that one first. బ్రో రేపు లీవే కదా మీకు? రేపు హాలిడేనే కదా మీకు? రేపు రిపబ్లిక్ డే, రేపు హాలిడే. నాకు యాక్చువల్లీ డైలీ హాలిడేనే, నాది మిడ్ నైట్ షిఫ్ట్. నేను లాగిన్ అయ్యేది మిడ్ నైట్ 12:31కి లాగిన్ అయిపోయేసి పనుకుంటే మళ్ళీ 3:34కి నిద్ర లేసి అప్పుడు ఏమన్నా ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకొని ఇట్లా క్లాస్కి వస్తాను అనమాట. అది ఓకే, కాబట్టి మనకు అట్లా ఏం ప్రాబ్లం లేదు. మీకు కూడా హాలిడేనే కదా రేపు? లేదు, మాకు యూఎస్ హాలిడేస్ ఇవ్వరు. అవునా? సరే సరే, సాటర్డే అవుతాం కదా. ఓకే ఓకే బ్రో నాకు ఒక చిన్న డౌట్. చెప్పు సతీష్. ఏమనుకోకపోతే చెప్పు, పర్లేదు. యాక్చువల్లీ మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను నేను, ఒక చిన్న డౌట్. రైట్ రైట్, నేను స్టాప్ చేశాను. ఒక సెకండ్. ఓకే, సెకండ్ జస్ట్. మీరు రికార్డింగ్ ఏం లేదు కదా బ్రో? రికార్డింగ్లో ఉంది, ఆఫ్ చేస్తాను రికార్డింగ్. ఓకే, సో హియర్ వీఆర్ గోయింగ్ టు డిలీట్ ద టాపిక్. సో లైక్ దిస్. ఓకే, here also I am going to delete the topic, Puneet. So type delete me. Right, so let me show you dashboard once again. So look at here, this is application to application and this is to application to person. This is the flow chart, a simple flow chart. Now coming to the original practicals. So here we are going to create the topic called create topic. Topic ఎందుకు క్రియేట్ చేసామంటే ఎవరికి పంపించాలి అనే దానికోసం మనం క్రియేట్ చేసేదే టాపిక్ అనమాట. సో ఏ టాపిక్ ఈజ్ ఏ మెసేజ్ ఛానల్. వెన్ యూ పబ్లిష్ ఏ మెసేజ్ టు ఏ టాపిక్, ఇట్ ఫ్యాన్స్ అవుట్ ద మెసేజ్ టు ఆల్ సబ్స్క్రైబ్డ్ ఎండ్ పాయింట్స్. అంటే మనం ఏదైనా ఒక టాపిక్ని మనం ఎనేబుల్ చేస్తే అది ఏమవుతుందంటే ఎంతమంది ముందర సబ్స్క్రైబ్ అయింటే వాళ్ళందరికీ మెసేజ్ అనేది వెళ్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
సిటీ బ్యాంక్ నుంచి కానీ ఏదైనా ఒక నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ నీకు మెసేజ్ వచ్చిందంటే యువర్ మొబైల్ నెంబర్ వాజ్ సబ్స్క్రైబ్డ్ టు గెట్ ద ఎస్ఎంఎస్ అలర్ట్స్. ఓకే, లైక్ దట్. సో నౌ జస్ట్ క్లిక్ ఆన్ ద క్రియేట్ టాపిక్. సో ఇక్కడ ఏమంటే మనకి టూ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, టూ టైప్స్ ఉంటాయన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ అదర్ వన్ ఈజ్ స్టాండర్డ్. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది ఏమి, స్ట్రిక్ట్లీ ప్రిజర్వ్డ్ మెసేజ్ ఆర్డరింగ్ ఎగ్జాక్ట్లీ వన్స్ మెసేజ్ డెలివరీ, హై త్రూపుట్ అప్ టు 300 పబ్లిషెస్ ఆర్ సెకండ్స్, సబ్స్క్రిప్షన్ ప్రోటోకాల్ ఈస్ ఎస్క్యూఎస్. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది ఏమి, దట్ ఈస్ రిలేటెడ్ టు ఎస్క్యూఎస్ అంటే సింపుల్ క్యూ సర్వీస్ అనమాట. ఓకేనా, అంటే టాపిక్లోనే క్యూ అనేది ఉంటుంది, టాపిక్ కూడా ఉంటుంది. సో ఇది క్యూ అనేది ఏమి, దట్ ఈస్ నథింగ్ బట్ 1 to 1. ఓకే, బట్ ఇది మనం ప్రిఫర్ చేయం, ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఆల్వేస్ స్టాండర్డ్ అంటే ఏమి, 1 to all అనమాట, అలాగే టాపిక్. సో బెస్ట్ ఎఫర్ట్ మెసేజ్ ఆర్డరింగ్ and at least once message delivery, highest throughput in publish or seconds, subscription protocol is SQS, Lambda, HTTP, SMS, email, mobile application endpoints. బట్ ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ ఎండ్ పాయింట్ ఇక్కడ ఓన్లీ ఎస్క్యూఎస్ మాత్రమే ఉంది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో. కానీ స్టాండర్డ్లో ఏమి మనకి ఎస్క్యూఎస్ ఉంది, ల్యాండా ఉంది, HTTP ఉంది, SMS ఉంది, ఈమెయిల్ ఉంది, మొబైల్ అప్లికేషన్ సర్వీస్ ఎండ్ పాయింట్స్ ఉంది. ఇట్లా అంటే ఏమంటే ఇవన్నీ కూడా మనకి ఏమంటే అప్లికేషన్ టు అప్లికేషను ప్లస్ అప్లికేషన్ టు ఎండ్ పాయింట్ అని కూడా అర్థం. ఓకేనా, రైట్. సో ఎస్క్యూఎస్ కూడా ఇదే. ఓకే, టాపిక్ నేమ్ మన ఇష్టం వచ్చిన టాపిక్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నరేష్ అనే టాపిక్ నేమ్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మెయిల్ యాక్సెస్ ఎవరు చేసుకుంటారు ఈజీగా ఇప్పుడు ఇమ్మీడియట్గా, నరేష్, రైట్. ఓకే, రైట్. సో నేమ్ వచ్చి నరేష్ ఉంది, డిస్ప్లే నేమ్ వచ్చి ఆప్షనల్ ఉంది. ఓకేనా, సో మన డిస్ప్లే నేమ్ ఆప్షనల్ పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఓకే, ఎట్లా కావాలనుకుంటే అట్లా పెట్టుకోవచ్చు. అంతే, ఇంక రిమైనింగ్ అన్నీ కూడా ఎన్క్రిప్షన్ ఆప్షనల్, యాక్సెస్ పాలసీ ఆప్షనల్, డెలివరీ రిట్రై ఆప్షనల్, ఇవన్నీ కూడా ఆప్షనల్. రియల్ టైంలో ఏమైనా అవసరం అయితే వాళ్ళు చెప్తారనమాట. ఓకేనా, సో ఇక్కడ యాక్సెస్ పాలసీ అంటే లైక్ దిస్, ఈ పాలసీని ప్రొవైడ్ చేసామనుకోండి, ఈ పాలసీ అనేది ఏమి అనేది మీకు S3 బకెట్లో అర్థమవుతుంది. అప్పుడు ఆ తర్వాత నేను మీకు చెప్తా పాలసీస్ అనేవి ఏంటివి, పాలసీస్ ఎందుకు ఉంటాయి అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను నేను. ఓకేనా, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ ఆప్షనల్ కానీ బట్ బేసిక్గా ఉండేటివన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటుంది, స్టాండర్డ్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఉంటుంది ఆల్రెడీ. ఓకే, రైట్. జస్ట్ క్లిక్ ఆన్ create topic. Okay, so you just you need to select standard and then give the name and then click on create topic. Okay, so now look at here details Naresh and then ARN Amazon Resource Network anamata idi. So ఇది very important, ARN, AWS, SNS, AP like this. You need to copy this one or else కాపీ చేసుకోకపోయినా కూడా మనకు అది చూపిస్తుందిలే వేరే చోట, అది చెప్తాను. సో టాపిక్ అయితే క్రియేట్ చేసేసాం మనం ఇప్పుడు. ఓకేనా, సో టాపిక్ ఓనర్ వచ్చి నేనే, అంటే 72039 అంటే ఏమి, నా ఓనర్ నా ఐడి ఉంటుందన్నమాట ఇది. ఓకేనా, ఎవరైతే క్రియేట్ చేసానో వాళ్ళ ఐడి ఉంటుంది ఇక్కడ. ఓకే, రైట్. సో టాపిక్ అయితే క్రియేట్ చేసేసాం. ఇప్పుడు టాపిక్ అంటే ఏమి, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్లో సినిమా అనుకుందాం, లేదంటే ఒక నెట్ బ్యాంకింగ్లో ఒక నెట్ బ్యాంకింగ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం. ఓకేనా, సో దట్ ఈస్ నథింగ్ బట్ టాపిక్. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలా. సబ్స్క్రైబ్ అనేది ఏమి అంటే నువ్వు సినిమా టికెట్ తీసుకొని వెళ్ళడము, లేదంటే నువ్వు బ్యాంకింగ్ సిస్టమ్కి SMS అలర్ట్స్ యాక్టివేట్ చేసుకోవడము, మెయిల్ అలర్ట్స్ యాక్టివేట్ చేసుకోవడము, అంటే రిజిస్టర్ అవ్వడం అనమాట. ఓకేనా, సో టాపిక్ అనేది అయితే క్రియేట్ చేసేసాము. నౌ వీ నీడ్ టు క్రియేట్ ద సబ్స్క్రిప్షన్. ఓకే, ఫర్ దట్ యూ కెన్ క్లిక్ హియర్ ఆర్ యూ కెన్ క్లిక్ హియర్ ఆల్సో. ఓకే, సో ఈ 3 ప్లేసెస్లో ఎక్కడైనా మనం క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైనా క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా గో టు సబ్స్క్రిప్షన్స్ అండ్ హియర్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద సబ్స్క్రిప్షన్స్. సో ఇక్కడ ఆల్రెడీ 2 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దీస్ 2 సబ్స్క్రిప్షన్స్. Delete this. Okay, so now we come to know how to delete the topic and subscription also. Now create subscription. సో క్రియేట్ సబ్స్క్రిప్షన్ వస్తాను ఇట్లా. ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ టాపిక్ ARN అని వచ్చింది. అప్పుడే నేను చెప్పినాను కదా కాపీ చేసుకోవాలా ARN అని. అక్కడ కాపీ చేసుకోకపోయినా పర్లేదు, ఇక్కడ మనం ఇట్లా క్లిక్ చేస్తాను ఇట్లా మన కింద చూపిస్తుంది అనమాట. సో టాపిక్ నేమ్ అంటే మన టాపిక్ నేమ్ క్రియేట్ అంటే ఏ టాపిక్ కింద అయితే మనం సబ్స్క్రైబర్స్ అసైన్ చేయాలనో ఆ టాపిక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఎందుకు ఇక్కడ అంటే వీ నీడ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్సిల్ చేసాను, గో టు టాపిక్స్. సో ఆల్రెడీ నరేష్ అనే టాపిక్ ఉంది, నేను ఇప్పుడు ఇంకో టాపిక్ క్రియేట్ చేశాను సేమ్ స్టాండర్డ్. సో ఇక్కడ వచ్చి నేను ఇప్పుడు సతీష్ అని ఇస్తా, లేదంటే గజేంద్ర అని ఇస్తా. ఓకే, సో ఇప్పుడు నేను గజేంద్ర అనే టాపిక్ క్రియేట్ చేశాను, జస్ట్ క్రియేట్ టాపిక్. ఓకే,
సో ఇక్కడ కూడా ఒక ఏఆర్ అని ఉంది, గజేంద్ర అనే ఏఆర్ అని. నౌ గో టు సబ్స్క్రిప్షన్స్. సో ఇప్పుడు సబ్స్క్రిప్ట్ చేసేటప్పుడు అంటే సబ్స్క్రిప్షన్ నువ్వు క్రియేట్ చేసేటప్పుడు ఏ టాపిక్ కింద, అంటే నువ్వు ఇప్పుడు సినిమా టికెట్ తీసుకున్నావు అనుకో, ఏ సినిమాకి వెళ్తావు నువ్వు, గ్రూప్ థియేటర్స్ ఉన్నాయనుకో, ఒక 4-5 థియేటర్స్, ఆ 4-5 థియేటర్స్లో ఏ థియేటర్కి వెళ్తున్నావు అనేది సెలెక్ట్ చేసుకోవడం అనమాట ఇది. ఓకేనా? లైక్ ఇప్పుడు నువ్వు నెట్ బ్యాంకింగ్లో నీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కావాలా, దేనికి కావాలా, ఓన్లీ ఫర్ క్రెడిట్ కార్డుకి కావాలన్నా, ఓన్లీ ఫర్ డెబిట్ కార్డుకి కావాలన్నా, ఓన్లీ ఫర్ లోన్ పర్పస్ కావాలన్నా అనేది సెలెక్ట్ చేసుకోవడమే టాపిక్ అనమాట. ఓకే, లైక్ దట్ హియర్ ఐ హ్యావ్ క్రియేటెడ్ 2 టాపిక్స్ నౌ. సో వన్ ఈజ్ నరేష్ అండ్ అనదర్ వన్ ఈజ్ గజేంద్ర. సో ఫర్ నరేష్ ఐఎమ్ క్రియేటింగ్ ద సబ్స్క్రిప్షన్, అంటే నేను నరేష్ అనే టాపిక్కి నేను రిజిస్టర్ అవుతున్నాను ఇప్పుడు. ఓకేనా? రైట్. సో నా ప్రోటోకాల్. సో హియర్ ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ నీకు అప్లికేషన్ టు అప్లికేషన్ కావాలన్నా, లేదంటే అప్లికేషన్ టు పర్సన్ కావాలన్నా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? దట్స్ వై వీ హ్యావ్ సెలెక్టెడ్ ద స్టాండర్డ్ థింగ్ వెన్ వీఆర్ క్రియేటింగ్ ద టాపిక్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఈమెయిల్. ఓకే, సో ఐ వాంట్ అప్లికేషన్ టు పర్సన్. ఓకే, సో నౌ ఎండ్ పాయింట్. సో వీ నీడ్ టు ప్రొవైడ్ ద ఈమెయిల్ ఐడి హియర్. నరేష్, ఏది నీ ఈమెయిల్ ఐడి చెప్పు. జి నరేష్ జీ నరేష్ spdc@gmail.com. ఓకే, రైట్. svdc@gmail.com. రైట్. సో ఇట్లా మనం జీమెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో నా ఇంకా ఇవన్నీ ఆప్షన్లు ఇవన్నీ కూడా మనం ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, నో ప్రాబ్లం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ సబ్స్క్రిప్షన్. సో చూడండి, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ టు నరేష్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నీ మెయిల్ చెక్ చేసుకో నరేష్, ఒకసారి నీకు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది, అక్కడ కన్ఫర్మ్ అని ఉంటుంది, దానిపైన టచ్ చేయి, దానిపైన క్లిక్ చేయి. క్లిక్ హియర్ టు అన్సబ్స్క్రైబ్ అని వచ్చింది సార్. అది అన్సబ్స్క్రైబ్ కాదు, కన్ఫర్మ్ అని ఉంటుంది చూడు, కన్ఫర్మ్ అని వచ్చింది. ఏమైనా కన్ఫర్మ్ అని ఉందా? సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్డ్ అని వచ్చింది. కన్ఫర్మ్డ్ అని వచ్చిందా? ఓకే, రైట్. నువ్వు ఒకసారి ఉండు, నేను ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేస్తా, బ్యాక్ పోయేసి వస్తాను నేను. సో సబ్స్క్రిప్షన్ రైట్, కన్ఫర్మ్ చేసుకున్నావు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నీ ఈమెయిల్ ఐడి మన అమెజాన్ వెబ్ సర్వీసెస్కి కన్ఫర్మ్ అయిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక మెసేజ్ సెండ్ చేస్తే నీకు రీచ్ అవుతుంది. అంటే మనం దీన్ని ఆటోమేట్ కూడా చేస్తాం. అది ఆటోమేట్ చేసేది ఎట్లా అంటే దీంట్లో క్లౌడ్ వాచ్లో ఫస్ట్ ఇది మనం మాన్యువల్గా చూద్దాం, మళ్ళీ క్లౌడ్ వాచ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది ఏమనేది నేను మళ్ళీ చెప్తాను మీకు క్లౌడ్ వాచ్ కాన్సెప్ట్లో. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము మెసేజ్ ఒకటి ఏదైనా ఒకటి పబ్లిష్ చేద్దాం మనం. ఓకేనా? జస్ట్ గో టు టాపిక్స్. ఓకే, సెలెక్ట్ నరేష్. ఓకే, ఇప్పుడు ఇక్కడ పైన మనకి పబ్లిష్ మెసేజ్ అని ఉంది చూడండి. సో ఇప్పుడు ఆ టాపిక్ అంటే ఏమి, మనం టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. ఆ టాపిక్ నరేష్ కింద మనం ఏమి నరేష్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇచ్చినాం. అదే నరేష్ సబ్స్క్రిప్షన్లో నరేష్ దగ్గర మనం ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ గజేంద్ర అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నరేష్ అనే టాపిక్లోనే నేను ఏం చేయొచ్చు, ఇంకో ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ ఇంకో ఈమెయిల్ ఐడి ఇస్తాను అనమాట. సో ఆ ఈమెయిల్ ఐడి ఏమంటే గజేంద్ర. నీ ఈమెయిల్ ఐడి చెప్పు. gajendraji1992@gmail.com. సో నువ్వు కూడా మెయిల్ యాక్సెస్ చేసుకోగలవా ఇప్పుడు వెంటనే? సార్ చేయండి. ఓకే, రైట్. ఒకసారి కన్ఫర్మ్ చేయి నువ్వు కూడా. మెయిల్ వస్తుంది ఇప్పుడు నీకు, కన్ఫర్మ్ చేయి నువ్వు. వచ్చింది. కన్ఫర్మ్ చేయి, కన్ఫర్మ్ అని. కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్. కన్ఫర్మ్, రైట్. ఇప్పుడు చూడు ఇక్కడ పెండింగ్ కన్ఫర్మేషన్లో ఉంది. ఇంకా కన్ఫర్మ్ చేసావా? ఒక సెకండ్. రైట్, కన్ఫర్మ్ చేసావు. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాను. టాపిక్లో నేను నరేష్ అనేది సెలెక్ట్ చేసుకొని మెయిల్ అనేది పబ్లిష్ చేస్తాను. ఓకే, సో మెయిల్ అనేది పబ్లిష్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ సబ్జెక్ట్ అని వస్తుంది. ఈ సబ్జెక్ట్ ఏమంటే మనకు ఆప్షనల్ అనమాట. ఓకేనా? బట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఆప్షనల్ దగ్గర శాంపుల్ మెయిల్ అని శాంపుల్ మెయిల్ ఫ్రమ్ విశ్వ AWS. ఓకే, రైట్. టైటిల్ కూడా ఆప్షనల్ పెడతాం మనం. ది సెట్టింగ్ అప్లైస్ ఓన్లీ టు మొబైల్ అప్లికేషన్ ఎండ్ పాయింట్స్, ఓన్లీ ఫర్ మొబైల్ అప్లికేషన్ ఎండ్ పాయింట్స్ అనమాట ఇది. ఓకేనా? సో నౌ ఇక్కడ మనం ఏం చేస్తామంటే
సో ఇక్కడ రా మెసేజ్ మనం టైప్ చేస్తాం. హాయ్ చెప్పేసి. నరేష్ అండ్ గజేంద్ర, దిస్ ఈజ్ శాంపుల్ నోటిఫికేషన్ మెయిల్ ఫ్రమ్ విశ్వ AWS. ఓకే, సో లైక్ దిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే థ్యాంక్స్ అని పెడతాను, అంటే థ్యాంక్స్ అని పెట్టి కింద ఓకేనా. సో ఇది నేను ఇప్పుడు మెయిల్ పంపిస్తాను. అది ఎవరికి? టాపిక్కి, నరేష్ అనే టాపిక్కి. నరేష్ అనే టాపిక్లో టూ సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేసాం మనం, నరేష్ గజేంద్ర. సో ఇప్పుడు నేను పంపించే మెసేజ్ ఏమవుతుందంటే డైరెక్ట్గా మీ ఇద్దరికి వచ్చేస్తుంది అనమాట ఒకటేసారి. ఓకే, సో హియర్ యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్ మెసేజ్ అట్రిబ్యూట్స్, సింప్లీ క్లిక్ ఆన్ పబ్లిష్ మెసేజ్. ఓకే, సో మెసేజ్ పబ్లిష్ టు టాపిక్ నరేష్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు చూడండి, నరేష్ గజేంద్ర మీ ఇద్దరు చెక్ చేయండి మెయిల్స్, ఇద్దరికి వచ్చి ఉంటుంది మెయిల్. ఇది అంటే దిస్ ఈజ్ కాల్డ్ టాపిక్ అనమాట. Yes, sir, got it. బ్రో దీనివల్ల యూజ్ ఏంటి బ్రో? దీనివల్ల చాలా యూజ్ ఉంది. ఈ ఎస్ఎన్ఎస్ అనే టాపిక్ దగ్గర మీకు దీని ఒరిజినల్ పర్పస్ ఏమి, దీని ఒరిజినల్ యూజ్ ఏమి అనేది మీకు క్లౌడ్ వాచ్ కాన్సెప్ట్లో, తర్వాత ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్లో మీకు తెలుస్తుంది. ఓకేనా, ఓకే సో అంతవరకు మీరు ఎంతూజియాజంని, ఎక్సైటింగ్ని అట్లా పెట్టుకోండి. ఓకే, ఓకే బట్ దీని ఒరిజినల్ పర్పస్, దీని ఒరిజినల్ యూజ్ ఏమని, ఈ పర్టికులర్ మాడ్యూల్, ఈ సర్వీస్ ఎంత బాగుంది అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఓకే సో నరేష్ గజేంద్ర మెయిల్ వచ్చింది కదా మీకు? వచ్చి సార్ గజేంద్ర జస్ట్ సిసి లాగా పెట్టారా మీరు అక్కడ? లేదు లేదు, సీసీ లాగ్ కాదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. 2 అనే వచ్చేస్తుంది, సీసీ ఏం రాదు, ఓకే. డైరెక్ట్గా వచ్చేస్తుంది అంతే. ఓకేనా, సో ఇప్పుడు మనం కావాలనుకుంటే మనం అట్లే మనం ఇదే టాపిక్లో మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ సబ్స్క్రిప్ట్ చేసుకోవచ్చు, ఇంకో సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇంకో మెయిల్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఓకేనా, సో టాపిక్స్ నరే సెలెక్ట్ చేసేసి ప్రోటోకాల్ ఈమెయిల్ అని ఇచ్చేసి ఎండ్ పాయింట్ ఈమెయిల్ అని ఇచ్చేస్తాం. సతీష్ నువ్వు కూడా యాక్సెస్ చేసుకోగలవా ఇప్పుడు? యా బ్రో. మెయిల్ ఐడి చెప్పు సతీష్. సతీష్.k SATHE ఓకే, .k 9194 9194. ఎస్. satish.k9194@gmail.com. జస్ట్ క్రియేట్ సబ్స్క్రిప్షన్. మెయిల్ వచ్చింటుంది నీకు కూడా, ఇప్పుడు కన్ఫర్మ్ చేయను కూడా ఒకసారి. యా డన్. కన్ఫర్మ్ అయిపోయిందా? యా పెండింగ్ కన్ఫర్మేషన్, పెండింగ్ కన్ఫర్మేషన్ వస్తాను ఇంకా నాకు. కన్ఫర్మ్. సో ఇప్పుడు చూడండి, నేను టాపిక్లోకి వస్తాను. నరేష్ సెలెక్ట్ చేసుకున్నా. సో అగైన్ నేను పబ్లిషింగ్ మెసేజ్. ఓకే, సో సబ్జెక్ట్ వచ్చి సెకండ్ శాంపుల్ మెయిల్. ఓకే, సో జస్ట్ రా మెసేజ్ హియర్. సో హాయ్ సతీష్, యూ యాడెడ్ హియర్, థ్యాంక్స్. సో ఇప్పుడు నేను యూ యాడెడ్ హియర్ అనే దాన్ని నేను పంపించాను కదా ఇక్కడ. సో ఈ మెసేజ్ని మనం నరేష్ గజేంద్ర కూడా చూడగలరు అనమాట ఇప్పుడు. ఓకేనా, నరేష్ గజేంద్ర కూడా చూడగలరు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు నరేష్ గజేంద్రకి తెలుస్తుంది, ఓకే ఇక్కడ సతీష్ కూడా యాడ్ అయి ఉన్నాడు అనే విషయం నరేష్ గజేంద్రకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మెసేజ్ పబ్లిష్ చేశాను. ఇప్పుడు ముగ్గురు మెయిల్స్ చెక్ చేయండి ఒకసారి, ముగ్గురికి మెయిల్ వచ్చి ఉంటుంది ఇప్పుడు నేను పంపించింది. వచ్చింది సార్. సెకండ్ శాంపుల్ మెయిల్. యా వచ్చిందా? ఎస్. దట్స్ హౌ యూ కెన్ ఏబుల్ టు గెట్ ద మెయిల్స్ ఆటోమేటికలీ. అంటే ఇప్పుడు నేను మాన్యువల్గా పంపిస్తాను, కానీ ఆటోమేటెడ్గా ఎట్లా వస్తాయి మెసేజ్లు అనేది మనం క్లౌడ్ వాచ్లో చూస్తాము. ఆ తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్లో చూస్తాం మనం. ఓకేనా, ఆటో స్కేలింగ్ యా గ్రూప్లో